హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాల్వే మమతా యూట్యూబ్ ఛానల్. నేను మీ మమతా. గాల్వే గాల్వేకి సంబంధించి ప్రతి ప్రోడక్ట్ మన గాల్వే మమతా యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ అండ్ యూజింగ్ ప్రాసెస్, బెనిఫిట్స్ నీట్గా క్లారిటీగా తెలుగులో పెడుతూ ఉన్నాను. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి, అది కూడా చెప్దాం అందరికీ అర్థమయ్యేలాగా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజు మన టాపిక్ అయితే అసలు స్టడీ, చదువు అంటే ఏంటి, అసలు చదువు మీనింగ్ ఏంటి, అసలు మనం ఎందుకు చదువుకోవాలి. చాలా మంది పిల్లలు పుట్టంగానే చదివిపించాలి. సో వాళ్ళు చదివిపించిన వెంటనే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళు జాబ్ చేసి మనీ తీసుకురావాలి, నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ చేయాలి. సో ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కదా. అసలు చదువు అంటే దేనికి, చదువు మనం చదువుకోవాలా, సో ఇంపార్టెన్సా? నాకు తెలిసి చదువు అనేది నాట్ ఇంపార్టెంట్, సో అవసరం, నీడ్ అనమాట. అది ప్రతి ఒక్క దాని మీద వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. సో నాకు తెలిసి నా ఒపీనియన్ స్టడీ అండ్ చదువు మీద. సో చదువు అనేది ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా బతకడానికి చదువు అనేది కావాలి, నాట్ ఏ జాబ్. సో చాలా మంది ఎందుకు చదువుతున్నాం అంటే జాబ్ కోసం అంటారు. జాబ్ కోసం చదవడం దేనికి? ఏదో జాబ్ ఎందుకు చేస్తాం? ఇన్కమ్ కోసమే. ఇన్కమ్ ఏ వర్క్ చేసినా వస్తుంది, దానికి చదువే అవసరం లేదు. సో నాకు తెలిసి చదువు అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం ఓన్గా బతకడానికి కోసం చదువు కావాలి. అట్లాగే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. దేవుడు కూడా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేయగలుగుతారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వచ్చిందంటే దానికి తగ్గట్టు సొల్యూషన్ ఉంటుంది. సో ఆ టైంలో జస్ట్ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది చూస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా వచ్చేసి ప్రాబ్లమ్స్ అంటే ఏమో కాదు పెద్ద. సో చాలా మందికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలాకి స్టడీ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్. అంటే ప్రతిదీ ఎట్లా వాళ్ళకు ఒక ఫోన్ ఇస్తే అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి తెలియదు. సో దాన్ని నేర్చుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు మాట్లాడాలి. సో దాన్ని నేర్చుకోవాలన్నమాట. సో ప్రెసెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది, ఎలా అప్డేట్ అయింది, దాన్ని నేర్చుకోవాలి. సో అది కూడా వన్ ఆఫ్ ది లెర్నింగ్, అది కూడా వన్ ఆఫ్ ది స్టడీ అనమాట. సో బుక్స్లో చదివేదే కాదు, మనం బయట చుట్టూ ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో ఇది నేర్పించాలి చాలా మందికి. కానీ మనం పిల్లలకి ఏం చేస్తున్నామంటే చదువు, మార్కులు వాటితోటే సరిపెడుతున్నాం. సో చుట్టూ ప్రపంచం ఎలా ఉంది, చుట్టూ జనాలు ఉంది. సో ప్రెసెంట్ అప్డేట్ వర్షన్ ఇప్పుడు ఎలా ఉంది, కరోనా, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, మనం ఎలా ఉండాలి, మనం వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి. సో ఇది ఇంకోటి, చదువుకుంటున్నాం కదా. సో మన వర్క్స్ మనం చేసుకోవాలి. సో మన వర్క్లు వేరే వాళ్ళకి ఏం చెప్పాలి. సపోజ్ ఇప్పుడు నీకు ఫుల్ బిజీ ఉన్నావు, ఫుల్ వర్క్ ఉంది. సో నువ్వు తినడానికి కూడా టైం లేదు. సో నీకు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకో. సో నీకు ఖాళీగా ఉన్నప్పుడు సో నీ వర్క్ నువ్వు చేసుకోవాలి. సో ఎట్ ది టైమ్ సో మన సెల్ఫ్, మనం వేరే వాళ్ళకి పని చెప్పుకుంటాం, మన సెల్ఫ్ మనం చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్. సో తిన్న ప్లేట్ తీయడం కానీ, కడగడం కానీ, వాషింగ్స్ కానీ, సో ప్రతిదీ. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సో నా ఒపీనియన్ అయితే ఇది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.